హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సురేంద్ర. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రోమో వచ్చింది. నాగ్సార్ ఫైర్ 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 అనేది పక్కన పెడితే ఎవ్రీ టైం ఏంటంటే నాగ్సార్ ప్రోమో రాగా నాగ్సార్ లో ఫైర్ చూపించాడా చూపించలేదా అనే దాని మీద డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయి, ఎస్పెషల్లీ సాటర్డే ప్రోమోలో. బట్ దాన్ని పక్కన పెట్టి ఈరోజు నాగ్సార్ మాట్లాడిన పాయింట్స్ సూపర్ అనిపించాయి నాకు. మీకు ఎంతమందికి అనిపించాయో చెప్పండి. సో ఇంకొకటి ఏంటంటే స్టార్టింగే ఒక విషయాన్ని అయితే క్లారిటీ ఇచ్చేసాడు నాగ్సార్. అంటే ఇప్పటికే ఎవరన్నా ఇంకా షూటింగ్ అయిపోలేదు కదా, 6:30 దాకా ఉంది కదా, అవినాష్ కూడా ఎలిమినేట్ అవ్వచ్చు కదా అనుకునే వాళ్ళకి అవినాష్ ఎలిమినేట్ కాడు, ఓట్లు తక్కువ వచ్చినా. ఎందుకంటే టికెట్ టు ఫినాలే టాస్క్ లో గెలిచి నామినేషన్స్ తప్పించుకొని డైరెక్ట్ గా ఫస్ట్ ఫినాలే కంటెస్టెంట్ అయిన అవినాష్ కి కంగ్రాచులేషన్స్ అని చెప్పేశాడు. నామినేషన్స్ తప్పించుకొని అని అంటం మూలనే అక్కడ క్లియర్. ఇంకా అంటే చాలా మందికి ఇంకా ఉన్నాయి. నేను వీడియో చేసే కదా తేజ అండ్ పృథ్వీ అని. సో ఇంకా వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి. పృథ్వీ కాదండి, కొంతమందికి ఏదో అవినాష్ వాళ్ళ వైఫ్ అక్కడ స్టూడియోలో కనపడ్డారంట. ప్రాబ్లీ అవినాష్ ఎలిమినేట్ అవ్వాడేమో, వాళ్ళు రిసీవ్ చేసుకోవడానికి వచ్చిందేమో, ఇన్ని ఆలోచనలు వచ్చాయన్నమాట. బట్ అది మొత్తం చూపిస్తాడు అవినాష్. మళ్ళా ఆ కాంతుల వెలుగులో ఆ ఫస్ట్ ఫినాలే, ఫస్ట్ ఫైనలిస్ట్ దాన్ని పట్టుకొని చూపించడం, ఆ హ్యాపీ మూమెంట్స్ అన్ని చూపిస్తాడు, కంగ్రాచులేట్ చేస్తాడు. దానికంటే ముందు దిస్ వీక్ ఈ సీజన్ 8 లో ఫస్ట్ టైం డబుల్ ఎలిమినేషన్ జరుగుతుంది అని అనౌన్స్ చేస్తాడు. ఓకేనా? అనౌన్స్ చేశాక ఇక్కడ మీ ప్రైజ్ మనీ 54,30,000 అయింది. ఎందుకని? అదే ఇప్పుడు కానీ నిఖిల్ కానీ గెలిస్తే అది 55,30,000 అయింది. నిఖిల్ తల మీద 5 లక్షలు పెడతారు, అవినాష్ తల మీద 4 లక్షలే పెడతారు గెలుస్తాడని. సో అప్పుడు ఇతను అంటాడు ఏమని, సార్ అన్ని సీజన్స్ లో కంటే ఈ సీజన్ లో బెస్ట్ హైయెస్ట్ అమౌంట్ ఇదే సార్ అని. అంటే అప్పుడు అంటాడు ఎక్కువ మాట్లాడే దాని గురించి ఇంకా అమౌంట్ తగ్గే ఛాన్స్ కూడా ఉంటుంది. ఇట్లా మాట్లాడుతుంటే అమ్మ బాబో ఎందుకు లేనంటే ఆయనకు అమ్ముకుంటాడు. అయితే దీని తర్వాత ఇమీడియట్ గా ఏమంటారంటే గోల్డెన్ టికెట్, బ్లాక్ టికెట్. ఈ ఈ వీక్ అంతా జరిగింది అదే కదా. బ్లాక్ టికెట్స్ ఇవ్వటం, పక్కన పెట్టడం, ఇవే కదా. సో ఆ ప్రాపర్టీని యూజ్ చేశాడు. గోల్డెన్ టికెట్, బ్లాక్ టికెట్ ఎవరెవరికి ఇస్తున్నారని చెప్పి రీజన్ చెప్పి ఒక్కొక్కరికి ఇస్తున్నాడు. మీరు కానీ గమనిస్తే ప్రోమోకి జస్ట్ అయిపోతున్నాను. ప్రోమోలోని కొన్ని చూపిస్తాడు. ఒక నలుగురికి మాత్రం బ్లాక్ టికెట్ కనిపిస్తుంది. ఎవరెవరికి? టేస్టీ తేజ బొమ్మకు కనిపిస్తుంది, పృథ్వీ బొమ్మకు కనిపిస్తుంది, ప్రేరణ బొమ్మకు కనిపిస్తుంది, నబీల్ బొమ్మకు కనిపిస్తుంది. ఓకేనా? ఇంకా ఆబ్వియస్గా అవినాష్ కి బ్లాక్ టికెట్ ఉండదు. ఆయన అంత పెర్ఫామ్ చేసి అంత చేస్తే ఆయనకి బ్లాక్ టికెట్ ఇచ్చి మళ్ళీ అంత పొగట్టలు అయితే కష్టం. 9 మందిలో నలుగురికి బ్లాక్ టికెట్ అవినాష్ ఉండదు. మిగిలిన నలుగురు ఎవరికి బ్లాక్ ఎవరికి గోల్డ్ అనేది చూద్దాం. ఓకేనా? అయితే ప్రోమోలో ఇంకొకటి, ప్రేరణ ఎప్పుడైనా కానీ ఒక తప్పు చేశారు అని ఎవరన్నా అంటే, అది కంటెస్టెంట్స్, కో కంటెస్టెంట్స్ కానివ్వండి, హోస్ట్ కానివ్వండి, బయట నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎవరైనా కానివ్వండి, ఇది నాది తప్పే, ఈ విషయం కొంచెం నేను తప్పు చేశానేమో అనుకున్న సందర్భాలు ఏమన్నా ఉన్నాయా? నాకు తెలిసి అయితే వేల మీద లెక్క పెట్టచ్చు. అసలు నో అంటది ఫస్ట్. ఆమె గురించి ఏం చెప్పినా, ఈవెన్ వీడియో వేసాక కూడా వాదిస్తుంది నాకు సార్తో. ఇంకా అట్లా ఉంటుంది ఆమెతోటి, అంతే. తర్వాత గోల్డెన్ టికెట్, బ్లాక్ టికెట్ ఇస్తారు కదా. అప్పుడు నాకు సార్ ఏమంటారంటే హౌస్లో ఫస్ట్ బ్లాక్ టికెట్ ఎవరికి వస్తుందో చెప్పు అని నిఖిల్ని అడుగుతాడు. ఏమో సార్ తెలియదు సార్ అంటాడు. ఇందుకే సేఫ్గా ఆడొద్దయ్యా అనేది, సేఫ్ గేమ్స్ వద్దయ్యా అనేది ఇందుకే చెప్తానని. అంటే వీక్ మొత్తం అబ్జర్వ్ చేసినప్పుడు ఒక పేరు ఏదో ఒకటి చెప్పొచ్చు కదా అన్నట్టు. ఓకేనా? ఇప్పుడు అక్కడ అందరి పేరు చెప్పాడుగా. ఇప్పుడు గౌతమ్ ఉన్నాడు, గౌతమ్ టక్కన ప్రేరణ పేరు చెప్పారు, ఇంకొకరి పేరు చెప్పుంటారు. వాట్ ఈస్ దేర్ ఇన్ ఇట్? ప్రతి డెసిషన్ కి నా మీద తప్పు పడకూడదు, నన్ను ఇదిగా అనుకోవాలంటే అటువంటి మెంటాలిటీ బిగ్ బాస్ పనికిరాదు. సో ఇతనికి ఏందో ఇంకా ప్రీ ఎగ్జిస్టింగ్ క్రేజ్ ఉండి ఇంకా బయట నుంచి పిఆర్లు ఎత్తి ఇక్కడ దాకా తెచ్చారులే. అద్భుతం, అమోఘం, కేజీఎఫ్, యువరాజు, రారాజు ఇవన్నీ ఆయన కథ నడుస్తుంది. ఇంకేం చేయలేమా? అదే ఒకరిని పెట్టన్నా కానీ పెట్టలేను. ఏమో సార్ తెలియదు సార్ అన్నట్టు అంటే ఏంటయా, అందుకే సేఫ్ ఆడకూడదు అని చెప్తున్నాను, సేఫ్ ప్లే వద్దని చెప్పేది అందుకే అన్నట్టు అంటుంటాడు. ఆ తర్వాత రోహిణి గేమ్ వైజ్ చూసుకుంటే పృథ్వీకి ఇస్తాను అంటుంది బ్లాక్ టికెట్. పృథ్వీకి ఇస్తాను అనగానే నాకు సార్ అడుగుతాడు గౌతమ్కి ఎన్ని ఛాన్సెస్ ఉన్నాయి అని. అంటే ఇక్కడ జరిగిన కన్వర్జేషన్ మనం అర్థం చేసుకుంటే రోహిణి ఏం చెప్తుందంటే 4 ఛాన్సులు ఇచ్చినా కానీ ఆయన కంటెండర్ కాలేకపోయాడనో ప్రూవ్ చేసుకోలేకపోయాడనో అనే పాయింట్ మీద ఆయనకి ఇచ్చినట్టు తెలుస్తుంది బ్లాక్ టికెట్. ఇక్కడ నాకు సార్ కూడా ఇప్పుడు పృథ్వీ నువ్వు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు గౌతమ్కి కూడా అన్ని ఛాన్సెస్ వచ్చినాయి, కంటెండర్ కాలేదు కదా అన్నది నాకు సార్ పాయింట్. ఇక్కడ గౌతమ్కి ఎందుకు ఇవ్వలేదు అంటాడు. అప్పుడు రోహిణి ఏమంటదంటే, అంటే ఫస్ట్ టైం గేమ్లో తనే చెప్పాడు కదా సార్, ఎవరు పృథ్వీ, నేను గేమ్స్ బాగా ఆడతాను, వేరే వాళ్ళ
వేరే వాళ్ళతో పోల్చుకుంటే నేను చాలా బైక్గా గేమ్స్ ఆడతాను, నీతో పోల్చుకున్నా అన్నట్టు అన్నాడు కదా సార్ అంటే, ఎవరితో అన్నాను అన్నట్టు అంటాడు. ఎవరు? పృథ్వీ. నాతోనే అన్నావు కదా అని. ఆమెతో అన్నది నిజం. నీకు గేమ్స్ ఆడడం రాదు అది ఇది అంటాడు కదా. అంటే రోహిణి పెట్టిన పాయింట్ ఏంది? నువ్వు గేమ్స్ చాలా బాగా ఆడతావు, చాలా బాగా ఆడతావు అని చెప్పి నువ్వే ఓడిపోయావు కదా! ఆ రీజన్‌తో నేను బ్లాక్ ఇస్తున్నాను అన్న సెన్స్ ఆమెది. ఇక్కడ గౌతమ్ వచ్చి ఆ మాట అనలేదు కదా! ఇప్పుడు ఇద్దరిలో కంపేర్ చేసినప్పుడు రోహిణి పాయింట్ అది. ఏనా నేను ఆడతానని నా చేతిలోనే ఓడిపోయాడు కదా! అన్నట్టు. అక్కడ గౌతమ్ కూడా ఆ పాయింట్ అనుంటే నేను సూపర్ ఆడతాను. అట్లా ఏమైనా ఉండేదేమో. అక్కడ లిటరల్లీ ఆ మీనింగ్ తీస్తే అలానే వస్తది అనిపించింది నాకు. ఆ మాట ఆమె చెప్పిందో లేదో గాని ఇక్కడ గౌతమ్ పృథ్వీ అడుగుతాడు. అక్కడ నాగ్ సార్ అడుగుతుంది నా గురించి, గౌతమ్ గురించి అంటే, అందుకే నేను నీ గురించే చెప్తున్నాను అని పాయింట్ ఔట్ చేసి చెప్తది. సో, నువ్వు గెలుస్తానంటావు కదా! ప్రతి దాంట్లో బాగా ఆడతానంటావు కదా! అన్నట్టు. ఓకేనా? సో, మొత్తానికి బ్లాక్ టికెట్ రోహిణి అక్కడికి ఇచ్చినట్టుంది. వీళ్ళిచ్చినా మళ్ళా నాగ్ సార్ స్టిక్ చేస్తున్నాడు. ఆ తర్వాత నబీల్‌కి మధ్యలో బ్లాక్ టికెట్ పెట్టడం చూపిస్తాడు. నబీల్‌కి ఎవరిచ్చారనేది చూడాలి. సో, నాగ్ సార్ అయితే స్టిక్ చేస్తున్నట్టు చూపిచ్చాడు. ఆ తర్వాత గౌతమ్. నా ఉద్దేశంలో ప్రేరణ సార్ అన్నాడు. ఇక్కడ ప్రేరణ అని ఎందుకన్నాడు? ఇక్కడ క్లియర్ కట్‌గా ఈ సినారియో ప్రూవ్ అయింది చూడండి టోటల్ ప్రోమోలో. నాగ్ సార్ అన్నదానికి ప్లస్ గౌతమ్ అన్నదానికి గెస్ట్‌ల గురించి బ్లాక్ స్టార్ ఇచ్చిన దానికి జస్టిఫై అయ్యిద్ది. కంప్లీట్ స్టోరీని గాని మనం కోరిలేట్ చేయగలిగితే ఈ ప్రోమో స్టోరీని. ఇప్పుడు గౌతమ్ ఏమంటాడు? నా ఉద్దేశంలో ప్రేరణ ఎందుకంటే మొన్న బ్లాక్ స్టార్ గెస్ట్‌లొచ్చి ఇచ్చినప్పుడు దే మైట్ హావ్ స్ట్రాంగ్ రీజన్. అది ఇవ్వటానికి ఒక రీజన్ ఏదో ఉండుంటది వాళ్ళకి. కానీ వాళ్ళతో కూడా సరిగా బిహేవ్ చేయలేదు. బిహేవ్ చేయలేదు. అది నాకు నచ్చలేదు. అది ఒక్క గౌతమే కాదు చాలా మంది చెప్తారు. అవినాష్ గాని, రోహిణి గాని, అరే వాళ్ళు అంటే అన్నారు సరిగా ఉండాల్సింది కదా వాళ్ళతోటి. అట్‌లీస్ట్ లాస్ట్‌లో వీళ్ళు దగ్గరికొచ్చినా గాని మాట్లాడదు. నాకేం పని? అట్‌లీస్ట్ ఇంట్లో ఉన్న హౌస్ మేట్స్ అంటే కొంచెం నేను కన్విన్స్ చేయాలని ట్రై చేస్తాను. ఏదైనా తప్పు జరిగితే వాళ్ళతో నాకేంటి అది ఇది అన్నట్టు అంటది. ఆమె ఒప్పుకుంటది మళ్ళా. నిఖిల్‌తోనే ఎవరితో చెప్తే, "అరే! నా దగ్గరికొచ్చారురా వాళ్ళు. నో థాంక్స్ అని చెప్పాను" అన్నట్టు అనుకుంటది. అదేదో పెద్ద ప్రౌడ్ మూవ్‌మెంట్ లాగా. ఇప్పుడు ఎన్ని జరిగినా అది గేమ్ వరకే కదా! దాన్ని అంత తీసుకోవాల్సిన పని లేదు కదా! సో హ్మ్. అది నాకు నచ్చలేదు. ఆ బిహేవియరల్ యాస్పెక్ట్ నచ్చలేదు అన్నట్టంటే, ఇక్కడ ఏమంటది ఆమె? ఇప్పుడు పాయింట్ అదే గదా! ఇప్పుడు ఈ వచ్చిన గెస్ట్‌ల మీద ఏమో కోపం ఎందుకు? వాళ్ళు అసలు నేను ఫేక్ గేమ్ ఆడలేదు అని ఏమంటది? ఈళ్ళేమో ఫేక్ గేమ్ కాదు. ఫౌల్ గేమ్ ఆడలేదు అంటే పునర్నవి వాళ్ళు చెప్తారు గదా! లేదు కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ఫౌల్ అనిపిచ్చింది అన్నట్టు. ఓకేనా? పునర్నవి వాళ్ళేనా వచ్చింది? వితికా పునర్నవి డిస్కప్పుడు యాహ్! సో, అప్పుడు చెప్తారు గదా! అస్సలు లేదన్నట్టు వాదిస్తదేమో. సో, దానికి ఆమె గెస్ట్‌ల మీద కోపం వచ్చుకుంటది. ఇప్పుడు గౌతమ్ ఇచ్చిన రీజన్ అదే. దాన్ని జస్టిఫై చేస్తా నాకు సార్ ఒక వీడియో కూడా ప్లే చేయమంటాడు. ఏమంటాడు? ఆహ్, డిస్క్‌ని గౌతము ఇట్లా ఏసినప్పుడు ఆ డిస్క్ కింద పడినప్పుడు కదా ఎయాల్సింది. అదే కదా పునర్నవి వాళ్ళు చెప్పేది. కింద పడకుండానే గాల్లోనే క్యాచ్ చేస్తాం. గాల్లోనే క్యాచ్ చేసేస్తది. ఇదే విషయాన్ని నీకు నబీల్ కూడా చెప్తాడు ప్రేరణతోటి. అట్టనుకుంటే గౌతమి కూడా 1, 2 ఆయన పడాల్సినవి పోయి పక్కన పడ్డాయి. లేకపోతే ఆయనకి ఎక్కువ ఉండేయి అని. ఆమె ఎందో లేదు నాకు థర్డే అంటది. అప్పటికి ఆ! పృథ్వీది ఇంకోసారి పట్టుకుంటది. అప్పటికి ఏ ఎందుకులే అని చెప్పి ఒక థర్డే ఇస్తారు ఫస్ట్ గేమ్. ఆ తర్వాత గేమ్‌లో ఇంక ఫౌల్ గేమ్స్ అన్నీ కన్సిడర్ చేసి ఆమెను తీసేస్తారు. దీంట్లో వాళ్ళ తప్పు కూడా ఉందని మనం చెప్పుకున్నాం. ఫస్ట్ గేమ్‌లో కూడా ఫోర్తే ఇవ్వాల్సింది ఆమెకసల. ఆ ఫౌల్ చేసినప్పుడు. అది ఒక్కటి మనం సంచాలకులో మిస్టేక్ పట్టాం. సో, కాకపోతే ఓవరాల్ డెసిషన్ వాళ్ళేమనుకున్నారంటే నెక్స్ట్ గేమ్ కూడా చూడొచ్చు అనుకున్నారు. ఒకరిని సడెన్‌గా దీమనేసరికి ఇక్కడ బిగ్ బాస్ ప్లాన్ ఏంది? అందరికంటే తక్కువ గౌతమ్‌కి వచ్చుంటాయి కదా! ఫోర్త్ ప్లేసు. గౌతమ్‌ని తీస్తారనుకున్నాడు బిగ్ బాస్. గౌతమ్‌ని యాజ్ యూజువల్‌గా లేపేద్దామని గేమ్‌లో. అక్కడ వాళ్ళేం చేశారు? ప్రేరణని తీశారు. దానివల్ల. ఆ తర్వాత ఆ! ఇక్కడ వీడియో చూపిచ్చి చూసావు కదమ్మా కింద పడకుండానే నువ్వు తీసుకున్నావంటే అంటే అక్కడ సార్ ఆమేమంటదంటే ఆ! నా టికెట్ వెళ్ళిపోయింది. దట్ వాస్ మై గేమ్ సార్. అక్కడ నేను అబ్జర్వ్ చేయట్లేదు చూస్తున్నాను. సంథింగ్ ఏదో అంటది. నా టికెట్ వెళ్ళిపోతుంది గదా! లేకపోతే దట్ వాస్ మై గేమ్ అంటే, అదేనమ్మా గేమ్ అంటానే నువ్వేం ఆడుతున్నావో, రూల్స్ ఏం ఫాలో అవుతున్నావో నీకు తెలియకుండా ఆడుతున్నావు. కొంచెం చూసుకో అన్నట్టు చెప్తాడు. ఇంకంతే కామ్ అయిపోద్ది. ఇక్కడ ఆమె అపోజ్ చేయడానికి గూడా లేదు నెక్స్ట్ వీకెండ్‌కి. అపోజ్ చేస్తే ఇంకా గౌతమ్ దగ్గర పాయింట్ ఉన్నట్టు. నువ్వు అపోజ్ చేయటం ఏంటమ్మా? నాకు సార్ కూడా చెప్పాడు వీడియో చేసి మరి అని. అదే దాన్ని ఏం చేశారు? ఈ వచ్చిన వాళ్ళనేమంటారు? సంచాలకులుగా వచ్చిన గెస్ట్‌లు ఏదైతే ఉన్నారో ఆ పాయింట్స్ చెప్పే కదా! ఫౌల్ ఆడావని చెప్పే కదా! ఆమెకిచ్చేది. సో, అక్కడ జస్టిఫైడ్ అనమాట. ఆ తర్వాత విష్ణు నీ ప్రకారం విన్నర్ ఎవరమ్మంటే మై సెల్ఫ్ ఈజ్ విన్నర్ అంటది. అసలు మొన్నటిదాకా ఏందో నాకేం నేను ఆడుతున్నా అనేది. కొంచెం విష్ణుకి నిన్నటితో కాన్ఫిడెన్స్ వచ్చినట్టుంది. మై సెల్ఫ్ నేను అంటే ఇక్కడ కూడా అంటే ప్రాబబ్లీ విష్ణు పేరు చెప్తదని విష్ణు పృథ్వీ పేరు చెప్తదని అనుకున్నాడేమో నాకు సారు. యూ ఆర్ మోర్ దాన్ మీ అలా అంటది కదా! సో, ఎట్నో ఫైనల్లీ ఆమె పేరు చెప్పుకుంది.
శుభ పరిణామం ఇది. మనం మనం ఆహ్వానించదగ్గ పరిణామం ఇది. విష్ణు విషయంలో అట్‌లీస్ట్ యూ ఆర్ మోర్ దాన్ మీ అన్నట్టు నాకంటే పృథ్వీ ఎక్కువ సార్. పృథ్వీ విన్ అవుతాడు అన్నట్టు చెప్పకుండా రైట్. ఇక్కడ నాకు నేనే విన్ అవుతానని చెప్తా. ఏమంటదంటే సార్ ఎవరు విన్ అవుతారంటే మైసెల్ఫ్ అంటనే. ఐ యామ్ గివింగ్ వాట్ ఆల్ ఐ హావ్ అండ్ వాట్ ఆల్ ఐ కెన్. నేను ఎంత చేయగలను అంత చేస్తున్నాను. ఎంత ఉందో అంత ఇవ్వగలుగుతున్నాను అని చెప్తది. చెప్తే సో ఓకే. అయితే ఇంకింతకంటే నీ దగ్గర ఏం లేదంటావు. ఇంతకు మించి నువ్వేం చేయలేనంటావు. అన్నట్టంటే ఇక్కడ నేను చూసిన సీజన్స్ అన్నిట్లో ఆటలు గెలిచిన వాళ్ళెవ్వరు, టాస్కులు గెలిచిన వాళ్ళెవ్వరు విన్నర్ ఏం అవ్వలేదు అన్నట్టు అంటది. ఆడియన్స్‌ని అడుగుతాడు. నో సార్ అంటారు. ఇది నిజమే. ఇప్పుడు విష్ణుది ఇది నిజం అంటే ఆడియన్స్ చెప్పింది నిజమంటున్నా. నాకు సార్ చెప్పింది నిజమండి. ఎందుకంటే ఈ ఫార్మాట్ ఎలా ఉంటదంటే కొన్ని సీజన్స్‌లో ఆటలాడే వాళ్ళు అవ్వచ్చు. కొన్ని సీజన్స్‌లో కావచ్చు. కాకపోవచ్చు. అభిజిత్ ఉన్నాడు. అంత ఆటలేం ఆడలా. సో ఆయన రావడమే దెబ్బతో వచ్చాడు. ఆ తర్వాత రేవంత్ ఉన్నాడు. పడి ఆడేవాడు ఆయన గేమ్స్. సో కౌశల్ ఉన్నాడు. కౌశల్ కూడా గేమ్స్‌లో బాగానే పార్టిసిపేట్ చేసేవాడు. రాహుల్ సిప్లిగంజ్ ఉన్నాడు. మరి అంత గేమ్స్ ఆడేవాడు కాదు. ఇట్లా ఒక్కో సీజన్‌లో ఒక్కోలాగా ఉంటది. ఇట్స్ నాట్ లైక్ ఎవ్రీ సీజన్ అసలు ఆటలు ఆడినోళ్ళే లేరంటే అది తప్పుకొస్తుంది మళ్ళా. సో కొంతమంది ఆటలు ఆడి నీ బిహేవియరల్ ఆస్పెక్ట్స్ బాగుంటే విన్నర్ అయ్యేవాళ్ళు ఉంటారు. అంటే ఆటలు ఒక్కటే కాదు మిగిలినవి కూడా. బట్ అసలు ఆటలు ఆడటం వల్ల రాలేదు అంటే అది అబద్ధమే కదా! సో దానికి యాడెడ్ థింగ్ ఉండాలి ఏదో ఒకటి. ఆటలు ఒక్కటే ఆడితే సరిపోదు కదా! వేరేవి కూడా ఉండాలి. అట్లా గెలిచినోళ్ళు కూడా ఉన్నారు కదా! అందుకనే హౌస్‌తో చెప్పిస్తాడు నో అంటారు. అంటే నువ్వు అలా ఉన్నావేమో ఆటల్లో కూడా బాగా ఆడు అని చెప్పటం. ఓకేనా? అది రెండో పాయింట్ ఆమెకి తెలియజేయటం అనమాట. టాస్కుల్లో కూడా ఉంటే నీకు ఇంకా ఓటింగ్ పెరుగుద్ది. నువ్వు సరిగా ఆడు అని చెప్పటం విష్ణుప్రియకి. ఏదో తేడా కొడుతుందబ్బా నాకు. విష్ణుప్రియ టాప్ 5కి వెళ్ళిపోద్దబ్బా. నో డౌట్ అనిపిస్తుంది నాకు. ఓకేనా? చూద్దాం. ఎందుకంటే విష్ణుప్రియ కొంచెం సీరియస్‌నెస్‌తో ఆడిద్ది. నిన్న శ్రీముఖి చెప్పింది. ఈరోజు నాకు సార్ చెప్తున్నాడు. అన్ని పాయింట్స్‌ని కన్సాలిడేట్ చేసుకోగలదామె. దట్ టూ వాళ్ళ ఆల్రెడీ మనం చెప్పాం. మనము ఈ వీక్ స్టార్టింగ్‌లోనే చెప్పాను. నా ఎలిమినేషన్ ఫస్ట్ డే ఓటింగ్ అనాలిసిస్‌లోనే ఎప్పుడైనా బిగ్ బాస్ ఇటువంటిది ఒకటి వచ్చి మీ ఇద్దరి మధ్య ప్రేమ గేమ లేదు అని ఇట్లా చేసుకొస్తున్నాడు అంటేనే ఇదంతా ఫ్రెండ్ లెక్కని ఇంకా దాన్ని కట్ చేస్తున్నా అంటే మంచిగా పంపించు. ఇక్కడ పృథ్వీని మంచిగా పంపించాడు. విష్ణుని ఉంచాడు. విష్ణు కొంచెం గేమ్ ముందుకు తీసుకెళ్తున్నాడు. దట్స్ ఆల్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్ మీ సురేంద్ర. వీడియోస్ మాత్రం లైక్ చేయండి. ఓకేనా? థాంక్స్.